నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో ఉల్లాస్ పథకంలో భాగంగా అక్షరాస్యతపై వెలుగు వివోఏలతో ఎంపీడీఓ షాలెట్, వెలుగు ఏపీఎం రవిశంకర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మండలంలో నిరక్షరాస్యులకు చదువు చెప్పడంపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం వివోఏలకు హాజరుపట్టి అభ్యాసకుల కరదీపికలను అందించారు. వెలుగు వివోఏలను వాలంటీర్ టీచర్లుగా నియమించామని, వారు నిరక్షరాస్యులకు చదువు చెప్తారని తెలిపారు. మండలంలో 458 మంది నిరక్షరాస్యులను గుర్తించామని తెలిపారు. 46 కేంద్రాలలో టీచర్ల ద్వారా ఉల్లాస పథకంలో భాగంగా నిరక్షరాస్యులకు చదువు చెప్పడం జరుగుతుందని తెలిపారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా మన మండలంలో చదువు రానటువంటి నిరక్షరాస్యులను 458 మందిని గుర్తించడం జరిగింది. మరి వీరికి చదువు చెప్పడం కోసము మరి మన వివోఎల్ని వాలంటీర్ టీచర్గా 46 మందిని మరి మండలంలో గుర్తించడం జరిగింది. వీరికి ఈరోజు గౌరవ ఎంపీడీఓ గారి చేతుల మీదుగా మరి హాజరు పట్టి అభ్యాసకులకి పుస్తకము, అదేవిధంగా వాలంటీర్ టీచర్కి కరదీపిక పంపిణీ చేయడం జరిగింది. మీరు సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మరి నిర్దిష్టమైన సమయంలో మీరు ఏ సెంటర్లో అయితే చదువు చెప్తామని మనం పైకి తెలియచేశామో ఆ సెంటర్లో 200 గంటలు మరి చదువు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి మరి మన మీద ప్రభుత్వము, కలెక్టర్ గారు, మరి గౌరవ పీడీ మేడం గారు మరి ఈ కార్యక్రమాన్ని మనం బాగా చేస్తామని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ వాలంటీర్ టీచర్ కూడా మరి ఈ రోజు నుంచి మీ గ్రామాలలో మరి ఈ చదువు చెప్పే కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాను. Hi Nellore, please subscribe to N3 TV. వైకుంఠ ఏకాదశి ఆహ్వానము. నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 4:30 ప్రారంభమగును. విశేష కార్యక్రమములు: మూలావర్లకు పూలంగి సేవ, శ్రీ తాయార్లకు పూలంగి సేవ, అలంకార మండప పుష్పాలంకరము, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును. జనవరి 13వ తేదీ సోమవారం సాయంత్రం 6:30 శ్రీ స్వామివారికి, ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం. జనవరి 15వ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును. విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు. శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ మంచుకంటి శ్రీనివాసులు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి.